వెల్కమ్ టు ది మెటిమెక్ తెలుగు ఛానల్. మేము పోస్ట్ చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పోస్ట్ చేసే వీడియోస్ ఇన్స్టెంట్గా మీరు చూడాలనుకుంటే కింద ఉన్న నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైతే మేము వీడియోస్ అప్డేట్ చేసామో అప్పుడు కంపల్సరీ మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ. అండ్ టుడేస్ టాపిక్ వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే పునరుత్పాదక శక్తి వనరులు. మనం డైలీ యూసేజ్లో ఎలక్ట్రిసిటీ వాడుతున్నాం, ఫ్యూయల్స్ వాడుతున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ వాడుతున్నాం. ఇవన్నీ కూడా ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీకి ఫామ్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ఎలక్ట్రిసిటీలో మనం స్విచ్ ఆన్ చేస్తున్నాం, ఫ్యాన్ తిరుగుతుంది. మీన్స్ electricity is converting to the mechanical energy and mechanical energy is converting to the wind energy is converting to different energies. అదే విధంగా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని కూడా ఎక్కడి దగ్గర ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు కదా, అది ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ ఎనర్జీని, అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి? మనకి సహజసిద్ధంగా లభించి వాడుతున్నా సరే తరిగిపోని వనరుల్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం అనమాట. పునరుత్పాదక శక్తి వనరులు అంటాం. ఇందులో మనకు వచ్చేసి సూర్యరశ్మి, నీటి శక్తి, పవన శక్తి, భూఉష్ణ శక్తి, బయోమాస్ ఎనర్జీ, ఈ 5 కూడా పంచభూతాలు వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ ఉన్న వీడియోలో మీరు చూడొచ్చు ఈ 5 వనరులని. నెక్స్ట్ వచ్చేసి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి, అవి మనం డైలీ ఏమి యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ప్లాట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఏ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మనం యూజ్ చేయాలి, వాటి వల్ల మనకు ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి, అవన్నీ ఇక్కడ తెలుసుకుందాం. మనకు తెలుసు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఎక్కడ మనకి సూర్యరశ్మి కానీ చూసుకోండి, వాటర్ చూసుకోండి, విండ్ చూసుకోండి, మనకి ఏ ప్లేస్లోనే సరే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ మనకి తరిగిపోవు, స్థిరమైనవి అనమాట. స్థానికంగా మనకు ఉంటాయి, స్థిరమైనవి, మనం వాడుతున్నా సరే వాటి యొక్క కొరత అనేది ఏర్పడదు. సెకండ్ థింగ్, మనం ఈ శక్తి వనరులను యూజ్ చేసి మనం ఎనర్జీ కన్వర్షన్ చేసినప్పుడు మనకి ఎటువంటి హజార్డస్ గ్యాసెస్ కానీ వాతావరణానికి నష్టం కానీ ఏర్పడదనమాట. అంతేకాకుండా దీనికి మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీ కన్వర్ట్ చేసినప్పుడు కాస్ట్ తక్కువ అవ్వచ్చు, కానీ ఎనర్జీ వీఆర్ గెటింగ్ ఈజ్ వెరీ లెసర్ దెన్ అదర్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు టోటల్ గ్లోబల్ ఎనర్జీ కన్జంప్షన్. టోటల్ గ్లోబల్లో ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఏమేమి రకాలుగా అవుతుంది. ఇందులో మనకి ఫాజిల్ ఫ్యూయల్స్, మీన్స్ భూమి లోపల నుంచి మనం తీసుకునే అన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం అనమాట. అందులో మనకి పెట్రోలియం, కోల్, నేచురల్ గ్యాస్ ఉన్నాయి. ఇవన్నీ 78.4% ఆఫ్ భాగాన్ని కేటాయిస్తున్నాయి. సెకండ్ థింగ్, రెన్యూబుల్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో 5 వనరులు, వాటిని యూజ్ చేసి మనం ఎంతైతే కన్జంప్ట్ చేసుకుంటున్నామో అది ఒక 19% మాత్రమే ఉన్నాయి. ఆ 19% తీసుకుంటే అందులో ఎక్కువ 9% ఉంది బయోమాస్ ఎనర్జీ తీసుకుంటుంది అనమాట. మనం బయోమాస్ ఎనర్జీని యూజ్ చేసి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇకపోతే ఇండియా విషయానికి వస్తే, ఇండియాలో ఇప్పుడు వరకు ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అనేది చూసుకుంటే ఇక్కడ ప్లాట్ చేయడం జరిగింది చూడండి. విండ్ పవర్ ఎనర్జీ అండ్ సోలార్ పవర్, స్మాల్ హైడ్రో పవర్స్ అండ్ బయోమాస్ పవర్, యూ కెన్ సీ హియర్ ఇన్ వీడియో. అండ్ ప్రపంచంలో ఈ సహజసిద్ధమైన తరిగిపోని వనరులను యూజ్ చేసే 5 అగ్రదేశాల గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ. అందులో ఫస్ట్ వచ్చేసి టాప్లో ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ లాస్ట్ బ్రెజిల్ అంటే 5% ఆఫ్ టోటల్ వరల్డ్ కన్జంప్షన్లో 5% ఆఫ్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా కన్జ్యూమ్ చేసుకుంటుంది. అలాగే అమెరికా విషయానికి వస్తే 24.7% ఆఫ్ వరల్డ్ టోటల్. ఇకపోతే ఇండియాలో ఏ రాష్ట్రంలో మనకి ఎక్కువగా ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని మనం యూజ్ చేస్తున్నాం. అందులో చూసుకుంటే ఫస్ట్లో తమిళనాడు ఉంది, 7491 మెగావాట్స్ ఎనర్జీని మనం మెగావాట్స్లో మెజర్ చేస్తాం. నెక్స్ట్ మహారాష్ట్ర 4497 మెగావాట్స్ అండ్ గుజరాత్ 4042. ఇప్పుడే గుజరాత్లో కొత్త సోలార్ పవర్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ప్లాంట్ని చేయడం జరిగింది. నెక్స్ట్ కర్ణాటక 3571 అండ్ రాజస్థాన్ 3360 మెగావాట్స్ ఆఫ్ పవర్. పరిశుద్ధమైన రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటంటే మనకి ఇందాక 5 వాటి గురించి మనం డిస్కస్ చేసాం. అవి పవన శక్తి, సూర్యశక్తి, భూఉష్ణ శక్తి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అండ్ బయోమాస్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటే జల విద్యుత్ శక్తి,
ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ డిసెంబర్ 31, 2014 ఇండియా యొక్క ఈ రెన్యూబుల్ ఎనర్జీ పట్టికని గమనిస్తే ఇందులో ఎక్కువగా మనం విండ్ ఎనర్జీతో ఎక్కువ యూజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ యూజ్ చేసుకోగా వేస్ట్ టు పవర్ మీన్స్ ఈ మనం ఆ ఎనర్జీని యూజ్ చేసి పవర్ ఎంతైతే వేస్ట్ అయిందో 107.58 మెగావాట్స్ విచ్ ఈజ్ వెరీ లెస్. ఈ వీడియోలో ఇప్పటివరకు గ్లోబల్ ఎనర్జీ పొటెన్షియల్లో టోటల్ రిజర్వ్స్ అంటే ఇప్పటివరకు మనకి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఎంతైతే ఉన్నాయి, అదే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మనం ఇయర్లీ ఎంతైతే కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ప్లాట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు కరెక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్. ఇక్కడ యాన్యువల్లీ మీరు టైడల్ ఎనర్జీ 0.3 టెరావాట్స్, కానీ ఇక్కడ మీరు చూడండి కోల్ 900 టెరావాట్స్ పర్ ఇయర్. ఇంత అనేది మనం వేస్ట్ చేయడం జరుగుతుంది నాన్ రెన్యూబుల్ యూజ్ చేయడం వల్ల. సో ఇందులో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. నెక్స్ట్ వీడియోలో మనం సోలార్ ఎనర్జీ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే feel free to give feedback to us, why? Because we want to know what you want. Thank you.